आत्मा प्रभु हमारा मदद करने पाए పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయలాగున వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మనందరి విషయంలో వాక్యం ఏమి సెలవిస్తుందంటే అనగా విశ్వాసుల విషయంలో विश्वासी हर एक विश्वासी के विषय में वचन क्या कहता है तो हम सबको मालूम है. एक बार उस वचन को हम ध्यान करेंगे. మనందరికీ తెలిసిన వాక్యము యోహాను సువార్త మొదటి అధ్యాయము 13వ वचन చూద్దాం. యోహన్నా का सुसमाचार पहले अध्याय का 13वें वचन. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తమాంస వలననైను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. యోహన్నా के सुसमाचार पहला अध्याय का 13 वचन. वे तो न लहू से न शरीर की इच्छा से न मनुष्य की इच्छा से परंतु परमेश्वर से उत्पन्न हुए हैं. ఎవరు ఇక్కడ రక్తమాంసలతోనూ శరీరేచ్ఛలతోనూ మనుష్యేచ్ఛలతోనూ పుట్టినవారు కారు, కేవలం దేవుని వలన పుట్టినవారు అని వాక్యం సెలవిస్తుందంటే केवल वचन कहता है कि ना लहू के ना शरीर की इच्छा ना मनुष्यों की इच्छा से पैदा नहीं हुए हैं, ये परमेश्वर से जन्मे हैं. कौन है ये लोग? ऊपर देखने से हमें साफ साफ मत पता चलता है. यीशु मसीह को जो अंगीकार करेगा वो सब के विषय में वचन बोलता है. యేసుక్రీస్తునందు అంగీకరించిన వారిని, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారి అందరి విషయంలో వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ये लोग जो है ना लहू की और ना मनुष्यों की ना शरीर की इच्छाओं से पैदा हुए हैं. యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా మనుష్యేచ్ఛ వల్ల కాదు, అలాగే రక్తం వలన కాదు, శరీరేచ్ఛ వలన కాదు పుట్టింది అని వాక్యం సెలవిస్తుంది. ఏ బహుత్ అచ్చా లగ్తా హై సున్నే మే. వినటానికి వాక్యం ఎంతో మనకి ముచ్చటగా ఉంటుంది. నిజమేను, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి మన జన్మ ఎంతో గొప్పది అనేది. यीशु मसीह पर भरोसा करने वाला हमारी जन्म कितनी अच्छी है करके हमें लगता है. तो ठीक बात है. तो फिर वचन क्या कहता है? परमेश्वर से अगर हमने जन्मा है, దేవుని వలన మనం పుట్టిన వారమైతే మరి లోకంలో ఉన్న వారిలాగా ప్రవర్తించటం మనకు ధర్మం అని చెప్పండి. संसार की जो प्रभु यीशु मसीह पर भरोसा नहीं करते वो लोग कैसे चलते हैं, उन्हीं के समान चलना हमारे लिए शोभा देता है. हम पहले तो हमारी विषय क्या बताया गया, मसीह पर भरोसा करने वालों का विषय को लेकर क्या बताया गया, యేసుక్రీస్తునందు విశ్వాసం అంగీకరించిన వారి విషయంలో వాక్యం ఏమేమి సెలవిచ్చింది? మనం మనుషుల ఇచ్చ వల్ల పుట్టలేదు, శరీరేచ్ఛ వల్ల పుట్టలేదు, రక్తమాంసం వల్ల పుట్టలేదు, దేవుని వారి వలన పుట్టిన వారమని. विश्वासी के विषय में वचन क्या कहता है? हम विश्वासी न मनुष्यों की इच्छा से न शरीर की इच्छा से न लहू से जन्मे हैं, केवल परमेश्वर से जन्मे हैं. तो फिर हम परमेश्वर से जन्मे हैं तो हमारे अंदर जो संसार के लोगों का जो अभी तक प्रभु में नहीं जन्मे हैं उन्हीं के लक्षण रहना क्या उचित है? ఇప్పటివరకు ఎవరైతే ఇంకా యేసుక్రీస్తునందు జన్మించలేదో, దేవునిలో పుట్టలేదో వాళ్ళల్లో ఉన్న లక్షణాలు మనలో ఉండటము भाव्यमा मंचिदा पद्धता చెప్పండి. ठीक नहीं है ना? विश्वासियों के अंदर अगर हम परमेश्वर से जन्मे हैं तो हमारे अंदर परमेश्वर की लक्षण होनी चाहिए. మనం దేవునిలో పుట్టిన వారమైతే మనలో కేవలం దేవుని లక్షణాలే ఉండాలి. अगर शरीर की इच्छा के अनुसार या लहू से जन्मे हैं या मनुष्यों की इच्छा के अनुसार जन्मे हैं तो वो ही लक्षण हमारे पास होना था. वो प्रभु यीशु मसीह पास आने से पहले वो लक्षण हमारे अंदर काम करता रहा. ठीक बात है. మనం యేసుక్రీస్తు దగ్గరికి రాక మునుపు మనం రక్తమాంస వలనను శరీరేచ్ఛ వలన మనుష్యేచ్ఛ వలన పుట్టిన వాళ్ళం కాబట్టి అప్పుడు మనలో లోకపరమైన విషయాలు ఉండటం అనేది సహజం. ఎందుకంటే మనం అలా శరీరంలో రక్తమాంసాల్లో పుట్టాం కాబట్టి. तो अभी हम यीशु मसीह को अंगीकार करने की वजह से ఇప్పుడు మనం యేసుక్రీస్తుని అంగీకరించటం వలన మనం ఏ విధంగా పుట్టిన వారం అని చెప్తున్నారు? ఇక ఆ రక్తమాంసాల ప్రభావం, ఆ శరీరేచ్ఛల ప్రభావం, ఆ మనుష్యేచ్ఛల ప్రభావం మనలో ఉండకూడదు. अगर हमने मसीह में जन्मा है, परमेश्वर से जन्मे हैं तो हमारे अंदर वो लहू की इच्छा, मनुष्यों की इच्छा, साधारण मनुष्य विश्वासी का नहीं बता रहे, मनुष्यों की इच्छा और शरीर की इच्छा नहीं होनी चाहिए हमारे अंदर. तो इसी बात का संदेश हम किसी न किसी रीति से हर दिन सुनते ही जा रहे हैं. మనలో శరీరం పని చేయకూడదు, మనలో మనుష్యేచ్ఛలు మానవులకున్న సహజమైన ఆలోచనలు మనలో పని చేయకూడదు అనే విషయాల్ని మనం ప్రతిరోజు వాక్యం అంటేనే ప్రతిరోజు ఏదో ఒక విధంగా
దీనికి సంబంధించిన విషయాలు మనం వింటూనే వస్తున్నాం। वचन का मतलब ही हमारे अंदर इस प्रकार का मनुष्यों का इच्छा और लहू की इच्छा और शरीर की इच्छा वासना हमारे अंदर नहीं रहना चाहिए। इसी बात का संदेश हम किसी भी दिन किसी भी कोने से वचन क्यों नहीं सुन रहे हो, फिर भी उसी का संदेश सुनते हैं कि हम शरीर की इच्छा के अनुसार नहीं चलना है। प्रतिदिन हर दिन इसी बात को हम सुनते रहते हैं। तो परमेश्वर से जन्मे हैं तो हमारे अंदर परमेश्वर का ही लक्षण హుబహు దిక్కునా చెయ్యి। మనం దేవుల్లో పుట్టినట్లయితే మనలో దేవుని లక్షణాలే పట్టొచ్చినట్లుగా కనపడాలి। तो परमेश्वर के लक्षण तो हमें पता है, क्या पता नहीं परमेश्वर का लक्षण? దేవుని లక్షణాలు మనకు తెలుసు కదా, ఆయన గుణగణాలు, ఆయన ఉద్దేశాలు। तो हम ప్రభు में జన్మ है, जितनों ने खास करके बपतिस्मा लिया है, ఎవరైతే ఇంకా ఎక్కువగా మరి చెప్పాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్నారు, మరి వాళ్ళందరూ కూడా దేవుని మూలముగా పుట్టినవారు। इसलिए अभी जो बपतिस्मा लेके प्रभु में चलते हैं उनको मोहर लग जाता है, ये पक्के విశ్వాసి है। బాప్తిస్మం తీసుకుని ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళ విషయంలో ముద్ర వేయబడినట్లుగా ఉంటుంది, వీళ్ళు ఖచ్చితమైన విశ్వాసులని। तो इनमें क्या दिखना चाहिए? जिनसे हम जन्मे हैं उनकी लक्षण दिखना चाहिए। దేని ద్వారా మనం పుట్టామో, ఎవరిలో పుట్టామో వారి లక్షణాలు మనకిలో కనిపించాలి। అలా కనిపించకపోతే వాక్యం మనల్ని చాలా భయంకరమైన విధంగా మనల్ని ఖండిస్తుంది। इस तरह नहीं दिखने से वचन हमें बड़ी बुरी रीति से डांटता है। किस प्रकार? మీరు దుర్బీజులే అంటది వాక్యం। किस प्रकार का बीज है हम? बुरे बीज। किस प्रकार के दुर्बीजुలు అంటే ఆయన ద్వారా పుట్టిన వారం కాము। कहने के लिए तो हम उन्हीं के द्वारा परमेश्वर से जन्मे हैं करके बताते हैं, अगर लक्षण वो हमारे अंदर परमेश्वर की नहीं दिखाई देने से हमारे अंदर बुरा बीज है, परमेश्वर के बीज नहीं है, परमेश्वर के लक्षण नहीं है, तो बुरा बीज है। हम दुर्बीजुలు, తెలుగులో వాక్యం అంటది దుర్బీజులు అంటుంది। ఎందుకంటే ఎవరి ద్వారా పుట్టామో వారి లాంటి లక్షణాలు మనకు లేకపోతే ఖచ్చితంగా మనము దుర్బీజులమే। అంటే సరి అయిన ఇత్తనాలం కాదు, సరైన విశ్వాసం కాదు, సరైన మారు మనసు కలిగిన వారం కాదు। हम डंके बीज नहीं है, डंके मन फिराव नहीं है हमारे अंदर। अगर डंके नहीं तो वो क्या है? जंगली बीज दिखता है ना। जो काम आने वाला बीज है गेहूं और उसके साथ जंगली बीज उगता है तो वो ढंके बीज है करके उसको भी हम अपनाते क्या? మంచి విత్తనాలు అనబడుతున్న గోధుమలతో పాటు మరి మరి చెడు కారు లేక చెడు విత్తనాలు అనబడుతున్నాయి మలిసిని అనుకోండి, అవి కూడా విత్తనాలే కదా అని వాటిని కూడా స్వీకరిస్తామా? స్వీకరించి వాటిని కూడా దాచిపెట్టుకుంటామా? उनको भी स्वीकार कर, जंगली बीजों को भी स्वीकार कर, गेहूं के साथ साथ जंगली बीज भी उगे हैं, वो भी तो बीज है करके उनको भी हम लेके स्टोर में रखेंगे संभाल के? नहीं रखते ना, उनको फेंक देते हैं। उस बीज को हम फेंक देते हैं, वो जंगली बीज को हम फेंक देते हैं। ఆ గురుగులు లాంటి వాటిని, ఆ పనికిరాని కారు లాంటి వాటిని మనం ఏం చేస్తాము? వాటిని పడేస్తాము। मगर अभी हम परमेश्वर में जन्मे हैं तो हमारे अंदर अगर परमेश्वर में जन्मने के बावजूद भी ऐसे ही संसार की लक्षण, शरीर की इच्छा, मनुष्यों की इच्छा, लहू और मांस की इच्छा काम कर रहे तो हमारे अंदर उस लक्षण को निकाल के हमें फेंक देना चाहिए। మనలో కనుక దేవుని మూలంగా పుట్టినప్పటికి కూడా మనలో గనుక ఇంకా శరీరానుసారమైనవి మనుషులకుండే సహజమైన ఆలోచనలు, అంటే రక్షణ లేని మనుషులకుండే సహజమైన ఆలోచనలు, రక్త మాంసం వల్ల కలిగిన ఆలోచనలు గనక ఉంటే మనం ప్రభువులో జన్మించాము అన్న నిశ్చయిత ఉన్నవారు ఏం చేయాలంటే ఆ శరీరానికి సంబంధించిన అన్ని కూడా, మనుషులకు ఆలోచన ప్రకారం సంబంధించిన అన్ని కూడా పక్కన పెట్టేసేయాలి, తీసేయాలి। जो मनुष्यों की इच्छा के अनुसार लगता है ना, जो शरीर की इच्छा के अनुसार लगता है ना, वो सारे चीजों को बगल में रखना है। इसलिए पौलुस बोलता है ना अपनी पत्रिकाओं में बार बार, ये शरीर और आत्मा एक दूसरे का हमेशा मुकाबला करता रहता है। ఈ శరీరము కార్యములను, ఈ మనుష్య శరీర సంబంధమైనవి ఆత్మ సంబంధమైన పోరాటంతో ఎప్పుడు ఉంటాయి అంట, రెండు ఒకదానికొకటి విరోధంగా। क्यों निकाल देना है हमें हमारे अंदर से वो बुरा विचारों को, जो परमेश्वर के लक्षणों में से लक्षण नहीं है, उसे हमें हटा देना है। परमेश्वर के लक्षण के बारे में हम उत्पत्ति से भी लेके निर्गमन से लेकर भी हम देखते आते हैं, और यीशु मसीह में भी हम देखते हैं परमेश्वर का क्या क्या लक्षण है। దేవునికి కలిగిన లక్షణాలనేవి మనం ఆది కాండం నుంచి కూడా చూస్తాము, లేక
కొత్త నిబంధనలో కూడా చూస్తాము దేవునికి కలిగిన పరిపూర్ణమైన లక్షణాల గురించి. అయినప్పటికీ మనలో ఆ లక్షణాలు పనిచేయట్లా. फिर भी हमारे अंदर वो लक्षण काम नहीं कर रहे। तो हम नया नियम में पत्रिकाओं में देखने से हमें क्यों छुड़ा दिया गया मसीह का लहू, ये वचन बताता है हमको। క్రొత్త నిబంధనలో చూస్తే ఎందుకు యేసు రక్తం మనల్ని విమోచించిందో చెప్పబడుతుంది. అంటే మన పాపం నుండి మరణం నుండి బయటికి రావటమే కాకుండా ఆయన గుణాతిశయాలను ప్రచురము చేయాలి అని కూడా వాక్యం చెప్తుంది. यानी कि हम पाप से बाहर आने का ही नहीं है, हम उनके गुण उनके लक्षणों को प्रकट करने के लिए भी हम छुड़ाए गए हैं। समझ में आ रहा है हम क्यों पैदा हुआ है, మనం ఎందుకు పుట్టాం దేవునిలో? ఆయన గుణాతిశయ ఆయన లక్షణాలను ప్రతిబింబింప చేయడానికి, उनकी गुणों को लक्षणों को उजागर करने के लिए, बताने के लिए, दिखाने के लिए, दर्शाने के लिए है। अगर परमेश्वर में जन्मने के बावजूद भी हमारे अंदर वो लक्षण नहीं है तो बड़ी सोचने वाली बात है। या हम तो कहेंगे हम परमेश्वर से जन्मे हैं, मगर परमेश्वर हमें नहीं स्वीकारेगा अगर हमारे अंदर मनुष्यों की इच्छा से विचार, शरीर की इच्छा से विचार और लहू और मां से भरे हुए विचार हमारे अंदर होगा तो परमेश्वर अपने पुत्र के रूप में नहीं स्वीकारेगा। మనలో గనక శరీర సంబంధమైన మనుషుల ఆలోచన పరమైన లేక రక్త మాంసములతో కూడిన ఉద్రేకాలు, ఆవేశాలు, లోకపరమైన కనుక ఉంటే గనుక మనం యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన కుమారులుగా అనబడుతున్నా గాని దేవుడు గాని మనల్ని తన పుత్రులుగా స్వీకరించడు। इसलिए हमें इस बात का सोचना है कि हर विषय में, हर एक बोलने में, खाने पीने विषय को, रहन सहन को लेकर हर एक विषय में सोचना पड़ेगा हम लोगों को। మనం ప్రతి విషయంలోనూ మన భోజన పదార్థాల విషయమైనా, మన కట్టు బొట్టైనా సరే, లేక మన వ్యవహారం, మన పద్ధతులు, మన మాటలైనా కానీ ఇది దేవుని మూలంగా పుట్టినట్టున్నాయా లేక మనిషి హెచ్చ వల్ల, శరీరేచ్ఛ వల్ల, రక్తమాంసం వల్ల పుట్టినట్టున్నాయా అని ప్రతిదీ ఆచి తూచి నడవాల। हम अपने आप को जांचना होगा, ये परमेश्वर से जन्मने का लक्षण है, ये शरीर का इच्छा के अनुसार, मनुष्यों की इच्छा के अनुसार या रहु की इच्छा के अनुसार जन्मने का लक्षण है मेरे अंदर, जांचना होगा। हर दिन हमें प्रतिदिन కూడా మనము పరీక్షించుకోవాలా। अगर वचन कहता है हम सच्ची में परमेश्वर से जन्मे तो हमारे अंदर कुछ परमेश्वर का लक्षण काम करता ही है। మనం నిజంగా దేవునిలో పుట్టినట్టయితే మనలో దేవుని లక్షణాలు ఖచ్చితంగా పనిచేస్తాయి। देखिए पहला यूहन्ना पत्री दूसरे अध्याय का 29 वचन हम देखेंगे। पहला यूहन्ना पत्री दूसरे अध्याय का 29 वचन, जो परमेश्वर से जन्मे हैं उन्हीं के लक्षणों को लेकर टिप्पणी में कुछ बातों को ध्यान करेंगे। कम से कम हम इन बातों को नोट कर पाए तो, उसको निभाए पाए तो सच्ची में हम परमेश्वर के जन्मे हुए हैं। మనం దేవుని మూలంగా పుట్టిన వారు అనటానికి కొన్ని విషయాల్ని ఇక్కడ చూద్దాం। పుట్టిన వారికి కావాల్సిన లక్షణాలు మనం వాటిని గనుక నోట్ చేసుకుని మనం నిత్యం వాటిని ధ్యానం చేసుకుని వాటి ప్రకారం నడుచుకోగలిగితే నిజంగా మనం దేవుని మూలంగా పుట్టిన వారిని చెప్పడానికి వెనకాడాల్సిన పని లేదు। చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము। जो यहाँ पे यही बताए गए हैं 2:29 में पहला यूहन्ना का, यदि तुम जानते हो कि वे धर्मी हैं तो ये भी जानते हो कि जो कोई धार्मिकता का काम करता है वो उससे जन्मा है। यानी कि यहाँ वचन बताता है कौन जन्मे हैं। सच्ची में हम बोलते हैं ना परमेश्वर से जन्मा है। बपतिस्मा लेने के बाद हमारे एक विश्वास से क्या बोलते हैं, हम शरीर के मनुष्यों की लहू की इच्छा से नहीं और परमेश्वर से जन्मे हैं करके बोलते हैं। మనం దేవుని నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మనుషేచ్ఛతో కాదు, శరీరేచ్ఛలతో కాదు, ఈ మన శరీరం మనసు ప్రేరేపిస్తున్న విధంగా మేము జీవించము, మేము దేవుని మూలంగా పుట్టిన వారు అంటాం కదా। మరి దేవుని మూలంగా పుట్టిన వారైతే మనలో ఏమి జరగాలని వాక్యం సెలవిస్తుంది। अगर हम परमेश्वर से जन्मे तो हमारे अंदर क्या खास करके काम करना चाहिए। यहाँ पे कहता है नीतिनि జరిగించు प्रतिवाडु, यानी कि धार्मिकता से चलने वाला ही परमेश्वर से जन्मा है। నీతిగా నడుచుకునేవాడు మాత్రమే దేవునిలో పుట్టినవాడు। శరీర ప్రకారమా, శరీరం ఏం చెప్తుందా, శరీరం ఏం కోరుకుంటుందా, అది దేవుని వాక్యానికి విరుద్ధమైనా కానీ దాని ప్రకారం నడుస్తున్నామా, లేదా మానవుల పద్ధతులు, మనుషుల ఆలోచన ప్రకారం చేస్తున్నామా, నీతిని జరిగించకుండా మనం దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం కాదు। हम धार्मिकता को ना निभाते हुए
शरीर हमारी जो प्रेरणा देता है, और जो हमारी मनुष्य की इच्छा यानी कि सहज तौर पर मानव के पास, इंसान के पास होने का लक्षण, वो कुछ लक्षण परमेश्वर का खिलाफ है, अच्छा नहीं लगता, उनको पूरा करने में तुले है, तो हम धार्मिकता का पूरा करने वाला नहीं है। अगर धार्मिकता का अनुसार नहीं चलेगा तो परमेश्वर से जन्मे नहीं है। మనం నీతి పరంగా నడవకపోతే గనుక దేవులు పుట్టినవారు అంతకంటే కానే కాం. చూడండి, धार्मिकता का मतलब क्या है हम देखेंगे. नीति అంటే ఏంటో అది కూడా మనం చూద్దాం. धार्मिकता का मतलब को भी हम देखेंगे. रोमियो की लिखी हुई पत्री 2 अध्याय, यहाँ पे 22वें वचन को देखो. रोमियो की लिखी हुई पत्री 2 अध्याय का 22 वचन यहाँ पे తెలుగులో చూద్దాము. రోమా పత్రిక 3 అధ్యాయము 22వ వచనము. యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలమైనదై నమ్ము వారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. यहाँ पे देखिए 3 अध्याय का 22वें वचन. अर्थात परमेश्वर की यह धार्मिकता जो मसीह यीशु पर विश्वास करने से सब विश्वास करने वालों के लिए, धार्मिकता क्या है? यीशु मसीह पर विश्वास करना परमेश्वर में धार्मिकता है. నీతి అనగా ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటము దేవుని నీతి అన్నాడు. परमेश्वर की धार्मिकता क्या है, इस बात को हम देखेंगे. దేవుని నీతి ఏంటి, परमेश्वर का धार्मिकता क्या है. देखिए यहाँ पे रोमियो की लिखी हुई पत्री 3 अध्याय का 19, 20, 21 को भी पढ़ेंगे. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 కూడా చూద్దాం. సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని ధర్మశాస్త్రములకు లోబైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడినది. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అప్పుడు మనం 22వ వచనం చూస్తే, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. धार्मिकता का मतलब अब समझ में आ गया. धार्मिकता बोलते हम लोग, నీతి నీతి అంటాం. అసలు నీతి అంటే ఏంటి? ఇప్పుడు దేవుని నీతి అంటే ఏంటో మనకు అర్థమైతే మనం కూడా దాని ప్రకారం నడుచుకోవటానికి ఇష్టపడతాం. हमें समझ में आ गए तो हम भी धार्मिकता का अनुसार चलने को इच्छुक रखेंगे. इसी रोमियो में ऊपर लिखा हुआ है, इंसान की हालत, व्यवहार, आंखें, मुंह, हाथ, पैर, ये सब कुछ क्या क्या काम करता है लिखा हुआ है. మానవులు అంటే శరీర సంబంధంగా పుట్టిన వారిలో ఏమేమి లక్షణాలు పనిచేస్తాయి అనేది ఇదే 3వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చూస్తే 18వ వచనం వరకే స్పష్టంగా రాయబడి ఉంది. इसी रोमियो की पत्रिका में 3 अध्याय का 11वें वचन से लेकर 18वां वचन तक देखने से जो शारीरिक तौर पर लहू और मांस से जन्मे हैं और मनुष्यों की इच्छा से जन्मे हैं, उनकी लक्षण यहाँ पे दिखाई दे रहे. శరీర మామూలు సహజంగా ప్రతి మానవుడు పుట్టిన జన్మ ప్రకారం చూస్తే శరీరేచ్ఛ, మనుషేచ్ఛ, రక్తమాంసం వల్ల పుట్టిన వారిలో ఉండే లక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. तो इन लक्षणों का खिलाफ, इन लक्षणों का विरुद्ध, ఈ లక్షణానికి వ్యతిరేకంగా దేవుని నీతి బయలుపడాలి. परमेश्वर चाहता है मनुष्य को पवित्र बनाने के लिए, यानी कि मनुष्य के अंदर ये लक्षण नहीं होना चाहिए, మనుషుల్లో ఈ విధమైన లక్షణాలు ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం. तो इसलिए परमेश्वर ने क्या दिया? व्यवस्था दिया इजराइलियों को. हमें पता है. అందుకే దేవుడు ఇజ్రాయెల్కి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇదిగో అబద్ధం ఆడితే ఈ ఈ శిక్ష కలుగుతుంది, ఇదిగో ఏదైనా అపరాధం చేస్తే ఈ శిక్ష కలుగుతుంది, పొరపాటును చేస్తే ఈ శిక్ష కలుగుతుంది అని అనేక విధాలుగా వాళ్ళందరికీ కూడా ఇజ్రాయెల్కి నియమ కానూన్లు ఇచ్చాడు దేవుడు. देखो, झूठ बोलने से ये शिक्षा मिलेगा, या तो कोई अपराध करने से इस प्रकार की ताड़ना होगा, या गलती से हो गया उसका भी दंड है. इसी प्रकार सब चीजों को लेकर व्यवस्था में परमेश्वर ने इजरायलियों को दिया है. ये गलत है करके इसे बाहर आना है करके फिर भी इंसान उसी में बंधे रह रहे, नहीं कर पा रहे. అయినప్పటికీ మనిషి దానిలోనే నివసిస్తున్నాడు, అలాగే జీవిస్తున్నాడు, కానీ ధర్మశాస్త్రం ఆశించినట్లుగా, దేవుడు ఆశించినట్లుగా జీవించలేకపోతున్నారు. फिर भी इंसान जैसा व्यवस्था चाहता है, जैसा परमेश्वर चाहता है, वैसा नहीं जी पा रहे. परमेश्वर का चाहना, व्यवस्था का चाहना,
పరమేశ్వర్ జో సోచా హై వోయి వ్యవస్థ మే, దేవుడు ఏది ఆలోచించాడో దాన్ని ధర్మశాస్త్ర పూర్వకంగా ఇచ్చాడు. కానీ మనిషిలో అది జరగలేకపోతుంది. దేవుడు అనుకున్నది జరగటం లేదు. मनुष्य के अंदर परमेश्वर ने जो चाहा वो नहीं हो रहा था, इसलिए देव परमेश्वर ने क्या किया, ఇలా ఉంటే గనక సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగిపోతారే అనే ఆలోచన దేవునికి కలుగుతుంది ఇక్కడ 19వ వచనంలో. अगर ऐसा होने से सारा दुनिया जो है 19वीं वचन 3रे अध्याय का, हम जानते हैं कि व्यवस्था जो कुछ कहती है उन्हीं से कहती है, व्यवस्था के अधीनों को, इसलिए कि हर एक मुंह, देखो संसार परमेश्वर दंड के योग्य होगा, हर एक दंड की योग्य हो जाएगा, क्योंकि इतना व्यवस्था देने के बावजूद भी इंसान के अंदर यही लक्षण दिख रहे जो रोमियो 3 से लेकर 18 तक आप पढ़ लीजिएगा. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత కూడా రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 19 మొదటి లైన్ వరకు కూడా మనుషుల్లో అదే పాప లక్షణం పనిచేస్తుంది. కాబట్టి దేవునికి కలిగిన ఆలోచన ఏంటంటే సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగిపోతుందని ధర్మశాస్త్రం చెప్తుంది. మనుషులకు అర్థం కావట్లా. లోకమంతా కూడా దేవుని శిక్షకు పాత్రులైపోతుంది. సారా దునియా పరమేశ్వర్ కి దండకి నీచే ఆ రహే, ఇస్లియే పరమేశ్వర్ నే క్యా కియా హై, అందుకే దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడును తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. व्यवस्था के द्वारा, व्यवस्था के कार्यों में ये गलत करके बोलने के बाद उसको छोड़ना ही हमारे लिए धार्मिकता, मगर नहीं छोड़ पा रहे इंसान, इसलिए कहता है अभी ये मालूम पड़ता है केवल व्यवस्था ये बताती है कि इसका मतलब पाप है, जानकारी मिल रही लोगों को, उसके ऊपर जीत नहीं मिल रहे. మనుషులకి ఇక్కడ ఇది పాపము అనే తెలుస్తుంది గాని, పాపం అంటే ఏంటో తెలుస్తుంది గాని దాని మీద జయం అనేది మనిషికి కలగటం లేదు. तो इसलिए परमेश्वर ने क्या किया, देखो 21 वचन में 21వ వచనంలో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ये तो ऐसा है व्यवस्था. परमेश्वर ने अब और क्या किया है, अलग से धर्म व्यवस्था का बिल्कुल अलग से क्या किया है, अपना धार्मिकता को प्रकट किया है. व्यवस्था क्या बता रही है, पापी है इंसान, झूठ बोलने वाला पापी, लड़ाई करने वाला पापी, चोरी करने वाला पापी, गुस्सा करने वाला पापी, ईर्ष्या रखने वाला पापी, क्रोध रखने वाला पापी, हत्यारा पापी, व्यभिचारी पापी, वो लालच करने वाला पापी, ये सारी पाप का लक्षण बताते जा रहे, मगर इंसान उससे बाहर नहीं आ रहे. ధర్మశాస్త్రము ఇదిగో అబద్ధం ఆడేవాడు పాపి, దొంగతనం చేసేవాడు పాపి, వ్యభిచారం చేసేవాడు పాపి, ఇదిగో మోసం చేసేవాడు పాపి, ఈర్ష్య పడేవాడు పాపి, అన్ని హత్య చేసేవాడు పాపి అని ప్రతి విధమైన చెప్తూ వచ్చినా కానీ మనుషులు, ఆ సర్వలోకంలో మనుషులందరూ కూడా ఆ యొక్క శిక్షకే పాత్రలయ్యేటట్టున్నారు. కానీ దేవుడు నీతిని తెలియపరుస్తున్న దాన్ని మనుషులు గ్రహించలేకపోతున్నారు. परमेश्वर प्रकट कर रहे, ये करने से दंड मिलेगा, मगर नहीं समझ पा रहे लोग. तब परमेश्वर ने क्या किया, व्यवस्था का बिल्कुल अलग एक अपना धार्मिकता को प्रकट किया है. నీతికి పూర్తిగా తన నీతిని మళ్ళీ ఇంకోటి బయలుపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓ క్యా హే ధార్మికత, उसके लिए व्यवस्था, దాని గురించి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారట. उसको लेके व्यवस्था भी गवाही दिया है, नबियों ने भी गवाही दिया है. किसको लेके, जो परमेश्वर का व्यवस्था का बिल्कुल अलग जो धार्मिकता प्रकट हो रहे ना, उसको लेके नबियों ने भी बताया, व्यवस्था ने भी बताया. एक बड़ी విచిత్ర బాత్ है, ఇది చాలా విచిత్రమైన విషయం. ఎక్కడైతే ఇది చేస్తే తప్పు అని చెప్పబడిన ధర్మశాస్త్రం ఉందో ఆ ధర్మశాస్త్రము కూడా సాక్ష్యం ఇస్తుందంట, ధర్మశాస్త్రానికి వేరుగా నీతి బయలుపరచబడుతుంది అని. प्रेज द लॉर्ड, हालेलुया. वो व्यवस्था भी गवाही दे रही है कि इसी व्यवस्था का विरुद्ध अलग परमेश्वर का धार्मिकता प्रकट होने वाला है. हमें पता है व्यवस्थाओं में भी और नबियों का विषय में भी, नबियों ने भी धार्मिकता के बारे में लिखा गया, यानी कि जो व्यवस्था का विरुद्ध जो आ रहे ना, व्यवस्था क्या है, तो पापी है तेरे को दंड मिलेगा, ये ध्यान रखना. व्यवस्था का मतलब क्या है, ధర్మశాస్త్రం అంటే ఏంటి, నువ్వు ఫలానా పాపం చేసావు నీకు శిక్ష కలుగుతుంది అంతే. అయితే దీనికి విరుద్ధంగా దేవుని నీతి బయలుపడుతుంది. इसका विरुद्ध परमेश्वर का धार्मिकता प्रकट हो रहे, उसका गवाही कौन दे रहे हैं, वही व्यवस्था दे रही है. దానికి సాక్ష్యం ఎవరు ఇస్తున్నారు, ఆ ధర్మశాస్త్రం ఇస్తుందంట దానికి సాక్ష్యం. ఆ ప్రవక్తలే చెప్తున్నారు. वो नबी लोग ही बता रहे, बताए ना, हम देखते हैं ना, व्यवस्था में भी देखते हैं और नबियों का पुस्तक में भी देखते हैं. यीशु मसीह के बारे में చూస్తాం కదా, ఆ
ధర్మశాస్త్రంలో చూస్తున్నాము, ఆ ప్రవక్తల ద్వారా కూడా చూస్తున్నాము యేసుక్రీస్తు గురించి తెలియపడటం అనేది. ఉసి को लेकर यहाँ पे बताया गया, దాని గురించి ఇక్కడ తెలియపరుస్తుంది చూడండి. 3వ అధ్యాయం 22వ వచనం, తీసరా అధ్యాయం రోమియో का 22 వచనం में అదేంటంటే ఓ క్యా హై కి యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. यानी कि यीशु मसीह पर भरोसा करने वालों को, जितने भरोसा करते हैं उन सबके लिए धार्मिकता. अभी क्या भरोसा है, ये हमें समझना है. क्या ఏం నీతి, ఏమి నమ్మాలి అంటే పాపము, దానికి శిక్ష ధర్మశాస్త్రం చెప్తుంది. పాప్ और उसकी दंड व्यवस्था बता रहे. इसका अलग परमेश्वर ने अपना धार्मिकता को प्रकट किया है. वो क्या है, यीशु मसीह. यीशु मसीह ने क्या किया, పాప नहीं किया, దండ భుక్తా है. యేసుక్రీస్తు ఏం చేశాడు, పాపమైతే చేయలేదు కానీ మన సర్వలోకానికి, సర్వలోక మనుషులందరికీ కలిగే శిక్షను ఆయన భరించాడు. यानी పాప का तो दंड होना ही है ना, పాపానికి శిక్ష కలగాల్సిందే కదా. కానీ దానికి వేరుగా ఏంటంటే उसका अलग, उसका विपरीत क्या हुआ है, अलग करके क्यों बताया गया. जो पाप करता है उसी को दंड मिलता था, मगर हमने पाप किया, परमेश्वर ने अपनी नीति अलग से प्रकट किया ना, वो यीशु को मिला दंड. మనం పాపం చేశాము, దేవుడు తన ధర్మశాస్త్రానికి వేరుగా నీతిని బయలుపరిచాడే. ఎవరు పాపం చేశారో వారికే శిక్ష కలగాలి, కానీ పాపం చేసింది ఒకరైతే శిక్ష కలిగేది యేసుక్రీస్తుకి. ఇది దేవుని నీతి, ఆయనకి ఇష్టమైంది. पाप हमने किया है, दंड यीशु मसीह को दे रहे, ये परमेश्वर की धार्मिकता. उनको अच्छा लगा. क्यों, हमको पवित्र बनाने के लिए. नहीं तो हम नाश हो जाएंगे. సర్వలోకము కూడా శిక్షకు పాత్రులైపోతారు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కూడా అందరూ శిక్షకు పాత్రులైపోతున్నారు. व्यवस्था देने के बावजूद भी सब लोग वो परमेश्वर की ताड़ने के नीचे, दंड के नीचे आ रहे. इसलिए परमेश्वर ने ही स्वयं सोचा. అందుకే దేవుడే స్వయంగా ఆలోచన చేశాడు. कैसे पता है, एग्जाम्पल के लिए बताते हैं. मान लीजिए 100 में मार्क्स आना है, पास होने वालों के लिए है, मगर 35 नंबर उसका पास मार्क्स है. हिंदी में तो नॉर्थ में तो 33 नंबर है, साउथ में 35 नंबर है. तो मान लीजिए कोई फेल हो गया, कुछ बच्चे को इतना नंबर नहीं आ पाया, కొంతమంది తప్పారు, పాస్ అవ్వలేకపోయారు. तो उनका सरकार अपने तरफ से 5 नंबर मिला दिए. तो सरकार ने ही तो रूल रखा था ना, जिनको 100 में से 35 आने से वो पास हो जाएगा. సర్కారే, ప్రభుత్వాలే 100లో నుంచి 35 వస్తే మీరు పాస్ అయిపోతారని చెప్పిన ప్రభుత్వము, తర్వాత మార్కులు తగ్గి చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారని ఆ గవర్నమెంట్ తన పద్ధతిని మార్చుకొని ఒక 5 మార్కులు కలిపింది. ఎనికి అనగా వాళ్ళు పెట్టిన ఆ పరీక్షకి వేరుగానే వాళ్ళ నీతిని వాళ్ళు బయలుపరుస్తున్నారు. यानी उन्होंने जो एग्जाम रखा है उसी का अलग ही वो अपनी धार्मिकता को प्रकट कर रहे. क्या कि उनका मर्जी, उनका इच्छा, वो दे सकते. कौन मना करेगा, हमें क्यों 5 नंबर दिया, हम पास नहीं होंगे, कोई बोलेगा. మాకెందుకు 5 మార్కులు కలిపారు, మేము తప్పినోళ్ళు తప్పినట్టే ఉండాలనుకుంటున్నాం అంటాం ఎవరన్నా, అనం కదా. इसी प्रकार हम पापी थे, दंड हमको मिलना, ये व्यवस्था था. मगर परमेश्वर ने क्या किया, पाप हमने किया, दंड यीशु को दिया और माफी हमको मिल गया, पास हम हो गया बिना लिखे ही. 5 మార్కుల का अच्छा नंबर, अच्छा जवाब नहीं लिखा हमने. 5 మార్కులకు సంబంధించిన మంచి జవాబులు మనం రాయలేకపోయాం. అయినా కానీ గవర్నమెంట్ మనకు 5 నంబర్లు కలపటం వల్ల, మార్కులు కలపటం వల్ల పాస్ అయిపోయాం. फिर भी सरकार ने 5 नंबर मिलने से पास हो चुके हैं हम लोग. उनको अच्छा लगा, हमें लाभ हुआ. परमेश्वर को अच्छा लगा पुत्र को इस प्रकार हमारे लिए क्रूस पे चढ़ाना, हमें फायदा हुआ. तो फिर हम अभी यीशु मसीह पर विश्वास, ये भरोसा रखना है कि मेरे पापों के बदले यीशु मसीह ने, पाप मैंने किया, दंड यीशु ने पाया और माफी मुझे मिल गया. పాపం నేను చేశాను, శిక్ష యేసుక్రీస్తు అనిపించారు, క్షమాపణ నాకు జరిగిపోయింది. तो फिर हमें क्या करना, इसी को మానకర్ చల్నా హై, ఇసి కో భరోసా కర్కే చల్నా హై. దీన్ని నమ్మి దీనిలో నడవటమే అంటే ఇక పాపం చేయకూడదు, శిక్ష జరిగిపోయింది దానికి. यानी कि आगे को हमें पाप नहीं करना है, उसको दंड मिल चुकी है, उसको हमने यकीन किया है, దాన్ని మనం విశ్వసించాం. మళ్ళీ పాపం చేయొద్దామా, फिर से हम पाप करें क्या. परमेश्वर इसलिए बोला गया है, परमेश्वर से जो जन्मे हैं वो पाप नहीं करता. हम यीशु मसीह को अपनाने की वजह से, मेरे पापों की खातिर यीशु मसीह మృత్యు हो गया, నా పాపాల గురించి యేసుక్రీస్తు చనిపోయాడని విశ్వసించటం వల్ల మనకి
విముక్తి కలిగింది. అప్పుడు మనం దేవుని మూలంగా పుట్టాము. అందుకే అన్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో, మనం యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే ఏంటి? ఇలా అంగీకరించటం, నా పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగిపోయింది, ఇక నేను పాపం చేయకుండా ఉండాలి. అది దేవుని మూలంగా పుట్టినవారు. मेरे पापों के विषय में यीशु मसीह का मृत्यु हो गया, मैंने उनको स्वीकारा हूं, तो उन पर भरोसा किया, तो आगे को पाप नहीं करना चाहिए. जो नहीं करता ना, वो ही పరమేశ్వర్ से जन्मे हैं. इसको బరకరార్ రఖనా, ఈ విశ్వాసాన్ని కలిగి ఉండటం. ఇక పాపం చేయకుండా ఉండాలి అన్నదే నీతి. ఇక आगे को पाप नहीं करना है, ये ही धार्मिकता है. वो ही इंसान है जो परमेश्वर से जन्मा है, वो धार्मिकता का पालन करता है. ఆ మనిషే దేవుని మూలంగా పుట్టిన వాడైతే నీతిని జరిగించేవాడు. అవి हम अपने आप को ही ప్రశ్న करना है. ఇప్పుడు మనకు ఆలోచన చేసుకోవాలి, ఏం నేను నిజంగా దేవుని మూలంగా పుట్టిన వాడినేనా? నాలో ఇంకా మనుషేచ్ఛలు, శరీరేచ్ఛలు, మాంసాలకు సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా పనిచేస్తున్నాయా? हमें अब अपने आप को क्वेश्चन करना है, परखना है, क्या मैं परमेश्वर से जन्मा हूं तो बिना पाप का मुझे रहना चाहिए? क्या मेरे अंदर अभी भी मनुष्यों की सी स्वभाव? कोई गुस्सा करा तो गुस्सा आ जाता है हम लोगों को, कोई हमको चढ़ाने से हम चढ़ जाते हैं. संयम नहीं हो तो हमारे पास ఎవరైనా మనల్ని కోపం కలిగించే మాటలంటే మనకి వెంటనే ఆవేశం వచ్చేస్తుంది, కంట్రోల్ చేసుకోలేము. ఎవరైనా మనల్ని కుసలా ఎత్తున్నారంటే వాళ్ళ మాటల్లో పడిపోతాము. तो हम संयम रख पा रहे कि नहीं रख पा रहे? मेरा प्रायश्चित हो गया, मैं धर्मी बन के रहना है, इसी में रह रहे, या हमारे शरीर जो बोलता है उसी के अनुसार खींचे चले जा रहे? దేవుళ్ళు పుట్టాం కాబట్టి దేవుని బిడ్డలుగానే ఉండాలనుకుంటున్నామా? మన శరీరం ఎలా అంటే, మన మానవుల ఆలోచనలు ఎలా ఉంటే అలాగే కొట్టుకుపోయే వారిగా ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. इसलिए देखिए एक और बात भी कहता है. అందుకే చూడండి ఇంకొక మాట కూడా అంటున్నాడు ఇక్కడ. 5వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం కూడా చూద్దాం. पहला यूहन्ना पत्रिका, इसी पत्रिका में 5वें अध्याय का 4 वचन को भी देखेंगे. 5वें अध्याय का 4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. यहाँ पे देखिए क्या कहता है, क्योंकि जो कुछ परमेश्वर से उत्पन्न हुआ है वे संसार पर जय प्राप्त करता है. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంట? లోకాన్ని జయిస్తారు. परमेश्वर से जन्मे वो लोग क्या जीतेंगे? संसार को जीतेंगे. संसार को जीतने का मतलब क्या है? वोट इलेक्शन में खड़े हो जाए, ज्यादातर लोग वोट हमको डाले, हम जीत जाए, तो संसार को जीत लिया हमने. లోకాన్ని జయించటం అంటే మనం ఎలక్షన్ లో నిలబడదాం, లోకంలో ఉన్న వాళ్ళందరూ మనకు ఓట్లేసి మనం గెలిచినట్టే. ఆ గెలుపు కాదు ఇక్కడ చెప్తుంది. సంసార్ కిసి విచారోं को जीतना है. లోకపరమైన ఆలోచనలు. సంసార్ में क्या क्या है करके वचन बताता है. లోకంలో ఏమేమి ఉందని వాక్యం సెలవిస్తుంది మనకు తెలుసు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే మనకు మనందరూ తెలిసిన విషయమే. మొదటి యోహాను పత్రిక, యోహన్నా పత్రిక 2रे अध्याय का 16 वचन में हम देखेंगे तो हमें पता है संसार में क्या क्या है. లోకంలో ఉన్నదంతయు జీతన क्या है हम लोगों को? లోకంలో గెలవాల్సింది ఏంటి? మనం లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి లోక సంబంధమైనవి. ఇది దేవుని నుండి వచ్చినవి కాదు. దేవుని నుండి రాని దేవునిలో పుట్టిన మనలో ఎందుకు పని చేయాలి? यहाँ पे कहता है जो संसार से, यहाँ पे देखिए 2:16 में कहता है इसी यूहन्ना का, क्योंकि जो कुछ संसार में है अर्थात शरीर की अभिलाषा और आंखों की अभिलाषा और जीविका की घमंड, ये पिता की ओर से नहीं परंतु संसार की ओर से वे हैं. लोकाన్ని జయించిన వారు, संसार को जीता हुआ है. संसार को जीतने वालों के अंदर ये लक्षण नहीं होना चाहिए. ఏ లక్షణాలు? శరీరాశ, నేత్రాశ, జీవపటంబం అనేవి ఉండకూడదు. ఇది తండ్రికి వలన పుట్టినవి కాదు. ఈ తండ్రి అయిన దేవుని చిత్తంలో ఉన్నవి కాదు ఇవి. ये शरीर की अभिलाषा, आंखों की अभिलाषा, जीविका की घमंड पिता परमेश्वर की ओर से नहीं है. हम परमेश्वर से जन्मे तो जब उनके लक्षण नहीं है वो हमारे अंदर कैसे काम करेगा? మనం దేవుని ద్వారా పుట్టిన వాళ్ళమే, ఆయనలో ఈ లక్షణాలు లేవు. మరి ఆ లక్షణాలు మనతో ఉంటే ఏంటి? మరి మనం దేవునితో పుట్టినట్టేనా? మరి क्या हम परमेश्वर से ही जन्मे हैं? सोचो, जन्म में कोई खोट नो नहीं है. పుట్టుకలో ఏదైనా పొరపాటు జరగలేదు కదా. పుట్టుకలో ఏదైనా పొరపాటు జరగలేదు కదా. जन्म में कोई खोट तो नहीं है. देखो सही से नहीं जन्मा हो गए, సరిగా జన్మించలేదేమో, పుట్టుకలో ఏదైనా మోసం ఉందేమో చూడండి. इसलिए कहता है, అందుకే వాక్యం సెలవిస్తుంది, हम परमेश्वर से जन्मे तो हम संसार को
जीता है, हमने संसार को जीत लिया है। हमारे अंदर संसार की लक्षण नहीं होना चाहिए। మనం దేవుళ్ళు పుట్టిన వారమైతే లోకంలో మనుషులందరికీ సహజంగా ఉండే సహజపరమైనది దేవునికి విరుద్ధమైనది। परमेश्वर के उद्देश्य के अनुसार नहीं होना चाहिए, जो नहीं है वो हमारे अंदर नहीं होना चाहिए। इसलिए कहता है యోహన్న పత్రిక 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ, యోహాను సువార్త 5:4 దేవుని మూలముగా పుట్టి వారందరూ కూడా లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసము। अब जीतने का मतलब क्या है? जो संसार को अगर हमने जीत लिया है तो क्या जीता है, कैसे जीत पाएंगे, वहीं पे बताया गया है। वो हमारा विश्वास है। విశ్వాస్ క్యా హై वो इस बात को याद रखना। విశ్వాసం ఏంటి అది మంచిగా గుర్తుపెట్టుకోండి। రోమపత్రిక 3:22, రోమియోకి పత్రి 3:32। क्या है विश्वास? परमेश्वर ने अलग व्यवस्था के अलग धार्मिकता प्रकट किया ना। దేవుడు ధర్మశాస్త్రానికి వేరుగా నీతిని ప్రకటించాడే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు। పాపం చేసింది నేను, శిక్ష పొందింది యేసయ్య, నేను క్షమించబడ్డాను, ఇక పాపం చేయకుండా ఉండాలి। నమ్మాం కాబట్టి ఇక పాపం చేయకూడదు। हमने भरोसा किया है, पाप हमने किया, ताड़ना यीशु को मिला, इसको हमने यकीन करना, उसी को धार्मिकता। ये धार्मिकता हमारे अंदर होगा तो ये विश्वास हमें क्या करेगा? संसार को जीतने की शक्ति देगा। ఈ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే దేవుళ్ళు పుట్టిన వారికి, పుట్టకం లేకుండా ఆ పుట్టకలో లోపం కలిగిన వారికి నేను చెప్పడం లేదు। जो पैदा होने में कुछ गड़बड़ी हो गया, ढंग का पैदा नहीं हुआ ना, कोई खोट है, तेरे जन्म में ही खोट है। किसी को हम डांटना बोलते हैं ना, किसी का लक्षण नहीं बदल रहे तो उसको हम कैसे डांटते हैं? तेरे जन्म में ही खोट है करके डांटते हैं। ये फुट के सर कादरा అని తిడతాం। यानी कि हम ढंग से नहीं जन्मा होगा, ढंग से पश्चाताप नहीं किया होगा, ढंग से यकीन नहीं किया होगा, మనం ఖచ్చితంగా విశ్వసించలేదేమో, ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడలేదేమో, వాక్యాన్ని నమ్మలేదేమో। यहाँ पे कहता है इसलिए हम परमेश्वर से जन्मे हैं तो हम लोग दुनिया को जीतने वाला होना चाहिए। మన లోకంలో మన దేవుల్లో పుట్టిన వారమైతే లోకాన్ని జయించిన వారిగా ఉండాలి। లోకాన్ని జయించాలంటే మనలో ఆ విశ్వాసం పని చేయాలి। నేను పాపిని, నా కోసం యేసయ్య చనిపోయాడు, నేను ఇక పాపం చేయకూడదు। अगर हम संसार को जीत लिए हैं, परमेश्वर से जन्मे हैं, तो हमारे अंदर वो विश्वास बरकरार रहना है। मैं पापी था, मेरे लिए यीशु मसीह ताड़ना सहा, मृत्यु का, और मैं बच गया हूं, मुझे पाप नहीं करना। ये विश्वास के द्वारा हम दुनिया को जीत सकता है, दुनिया की लक्षणों को जीत सकता है, मनुष्य इच्छाओं को जीत सकता है, शरीर की वासनाओं को जीत सकता है, आंखों की अभिलाषा, जीविका की घमंड और शरीर की अभिलाषाओं को भी जीत सकता है। ఈ విశ్వాసం ద్వారా మనం లోకాన్ని జయించగలము, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని జయించగలం, అలాగే మనుషేచ్ఛ, శరీరేచ్ఛలు, అలాగే రక్త సంబంధమైన ఆలోచనలు కూడా జయించగలుగుతాం। ఆ విశ్వాసం మనలో ఎప్పుడూ ఉండాలి। అందుకంటాను నేను విశ్వాసిని అన్న మాట ఎప్పుడు కూడా మర్చిపోకండి। मैं इसलिए कहता हूं मैं एक विश्वासी हूं, इस बात को कभी नहीं भूलना। जब भूल गया तब तुम धार्मिकता को पूरा नहीं कर सकता, तुम पापी ही है, परमेश्वर से नहीं जन्मा। నువ్వు ఎప్పుడు మర్చిపోతావో అప్పుడు నువ్వు నీతిని నెరవేర్చలేవు। నీతిని నెరవేర్చలేదంటే నువ్వు దేవుని మూలంగా పుట్టలేదు। నీతిని నెరవేర్చడం అంటే ఏంటి? మనకు పాప క్షమాపణ జరిగిపోయింది, ఇక నేను పాపంలో చెయ్యను, ఉండను, చేయకూడదు అంతే। धार्मिकता यही है। धार्मिकता यह है कि मैं मेरे पापों का प्रायश्चित हो गए, मुझे नहीं करना आगे को पाप, उसी में बने रहे, चाहे नष्ट हो जाए, फायदा हो जाए, कुछ भी हो जाए, మనకు నష్టం కలిగిన, లాభం కలిగిన, మనం నిందించిన, బాధించిన, ఏమనుకున్నా సరే, कुछ भी हमारे साथ हो तो मगर ये हमारे अंदर बने रहना है। ఏది మనతో జరుగుతున్నా గానీ మనలో ఆ నీతి నిలబడే ఉండాలి, ఆ నమ్మకం నిలబడే ఉండాలి। ఏ నమ్మకం? నా కోసం యేసయ్య చనిపోయాడు, ఇక నేను పాపం చేయకూడదు। हम बहुत सारी चीजों का భరోసా करने में तैयार हो जाता। మనం చాలా విషయాల్లో నమ్మకం ఉంది అని చెప్తాం। అమ్మ నీకు ఈ రోగం ఉంది, నమ్ముతున్నావా? ఇది తగ్గిపోద్దంటే హా నమ్ముతున్నానంటాం। आपके पास ये फलाना बीमारी है, आप यकीन करते हो ठीक हो जाएगा? हाँ, क्योंकि यकीन करने के बिना ठीक नहीं होगा। ఎందుకంటే నమ్మకం ఉంచకుండా తగ్గిపోదు కదా రోగం, అందుకని గట్టిగా చెప్తాం। మరి నీకు నమ్మకం ఉందా నీకోసం యేసయ్య చనిపోయాడని? మరి ఎందుకు ఇంకా పాపంలో ఉన్నావు, లోకానుసారంగా బ్రతుకుతున్నావు? నీ ఆలోచనల ప్రకారం, శరీర ఆలోచనల ప్రకారం, మనుషులకు ఉండే ఆలోచనల ప్రకారం ఎందుకు బతుకుతున్నావు? आपसे कहते हैं आपको यकीन है, आपको भरोसा है, आपके पास धार्मिकता है, यीशु आपके लिए मर गया, हाँ बोलते हैं। अगर भरोसा तो क्यों अभी भी शरीर के मनुष्यों की, शरीर की आंखों की अभिलाषाओं के अनुसार का जिंदगी हो रही है? क्यों भूलते हो मैं मसीहा हूं, फिर भी पाप करने क्यों जाते हो? फिर
ఎందుకు మర్చిపోతున్నావు? నేను క్రైస్తవుని మరలా పాపం లోకానుసారమైన మనుషాలు ఆచారమైన పద్ధతుల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు? इसलिए कहता है परमेश्वर से जन्मे लोग कैसा होना चाहिए। आज हम सुन रहे, ध्यान से सुने। देखो इसी యోహన్న పత్రి 4వ అధ్యాయ का 7वें वचन में भी देखेंगे। ఇదే యోహాను పత్రిక 4వ అధ్యాయంలోని 7వ వచనాన్ని కూడా మనం చూద్దాం। देखिए ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది। ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు। अर्थमవుతుందా? यहाँ पे देखिए क्या कहता है इसी पर, यहाँ पहला यूहन्ना पत्री 4th अध्याय का 7वें वचन में, हे प्रियो हम आपस में प्रेम रखे, क्योंकि प्रेम परमेश्वर से है। जो कोई प्रेम करता है वे परमेश्वर से जन्मा है और परमेश्वर को जानता है। अब परमेश्वर से जन्मा तो हमारे अंदर एक और लक्षण होना चाहिए। మన దేవుల్లో పుట్టిన వాళ్ళమైతే మనలో ఇంకొక లక్షణం కూడా ఉండాలి। అదేంటి? ప్రేమ। कौन सा लक्षण है? प्रेम। हमारे अंदर प्रेम होनी चाहिए। मगर जितना हम सुनते जा रहे उतना ही मनमुटाव लोगों में बढ़ते जा रहे। ఎంతగా ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తున్నామో అంతగా ఒకళ్ళంటే ఒకళ్ళు పడని విధానం ఇంకా మనుషుల్లో పాతుకుపోతూనే ఉంటుంది। क्यों आप अगर वहां पढ़ोगे तो क्यों हम प्रेम हमारे अंदर होना चाहिए? क्योंकि परमेश्वर प्रेम करा हमसे। అక్కడ రాయబడింది ఎందుకు మనం ప్రేమ కలిగి ఉండాలంటే దేవుడు మనల్ని ప్రేమించాడు। ఎప్పుడు ప్రేమించాడు? చక్కగా మంచోళంగా చక్కగా శుభ్రంగా ఉంటే అప్పుడు ప్రేమించాడా? हम अच्छे लोग थे, बड़े साफ सुथरा थे मन के, तब पर प्रेम किया परमेश्वर ने? तब नहीं किया ना। हम गलत थे, हम पापी ही थे, हम गुनहगार थे, हमारे अंदर बुरे बुरे बदतर गंदे लक्षण थे, तभी हमसे परमेश्वर ने प्रेम किया। మనం చెడ్డవాళ్ళుగా ఉన్నాం, మంచిదనేది ఏ మంచి కూడా ఒక్కడు కూడా మనలో లేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయనకు ఆ లక్షణం ఉంది, చెడ్డోళ్ళని కూడా ప్రేమించే లక్షణం। అगर దేవుని మూలంగా పుడితే నీకు కూడా ఆ లక్షణం ఎందుకు లేదు? बुरे लोगों को भी प्रेम करने का लक्षण उनके पास है। तो वचन कहता है तुम परमेश्वर से जन्मे हो। యేసు మసీహ్ पर विश्वास करने वाला, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఓ దేవుని మూలంగా పుట్టారు। మరి వాళ్ళలో ప్రేమ లేకుండా ఎందుకు పోతుంది? उनके अंदर प्रेम क्यों नहीं रहा? क्यों एक दूसरे के खिलाफ? अच्छे लोगों को प्रेम करोगे तो बाकी लोग भी प्रेम करते हैं। मसीह यीशु ने बोला మంచి వారిని ప్రేమించినట్లయితే మీరు గొప్ప చేసిందే ఉందో అందరూ అలాగే ప్రేమిస్తారు। बुरे लोगों को प्रेम करना सीखो, उनका गलतियों को क्षमा करना सीखो, जैसा प्रभु ने हमारी गलतियों को क्षमा करा। చెడ్డవారిని ప్రేమించడం నేర్చుకో। ఎలా యేసుక్రీస్తు చెడ్డవారిగా ఉన్న మనల్ని ప్రేమించాడు తండ్రిని దేవుడు। और गलत विचार जिसके पास हो तो उनको क्षमा करना सीखो, जिसके पास गलत लक्षण है तो उनको क्षमा करना सीखो। क्षमा करोगे तो प्रेम आएगा, प्रेम होगा तो क्षमा होगा। నీ క్షమించే లక్షణం ఉంటే ప్రేమ ఉన్నట్టు లెక్క, లేకపోతే లేనట్టే। ये सारे परमेश्वर के लक्षण हैं। परमेश्वर से जन्मे तो ये लक्षण होनी चाहिए। तो ऐसे में अगर सच्ची में परमेश्वर से जन्मे हुए लोग के बराबर कलिसिया में जितनों ने बपतिस्मा लिया, विश्वासी हो, सेवक हो, ऐसा सभी रहेंगे तो सच में वो परमेश्वर का दास कितना आनंद से रहते होंगे, कितना खुश रहते होंगे। अरे मेरे विश्वासी, मेरे आत्मिक कलिसिया, मेरे लोग सच्ची में परमेश्वर से जन्मे हैं, इनके अंदर परमेश्वर के लक्षण है। छीना चीर कर या तो छाती में हाथ रखकर बता सकता है इस बात को हर्ष से। अगर నిజంగా ప్రతి విశ్వాసి వాక్యం కింద ఉన్న ప్రతి విశ్వాసి గనుక మరి దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు, ప్రేమ కలిగి ఉండటం, నీతి కలిగి ఉండటం, ఇవన్నీ కలిగి ఉన్నారనుకో, క్షమించే లక్షణాలు కలిగి ఉండి, ప్రేమించి ఓర్చుకునే లక్షణాలు కలిగి ఉంటే ఆ సంఘాన్ని నడిపే దైవదాసుడికి ఎంత ధైర్యమో రొమ్మె చేతి చెప్పగలుగుతాడు అనుకుంటా। నా సంఘం నిజంగా దేవునిలో పుట్టింది, దేవుని లక్షణాలు కలిగి బ్రతుకుతుంది అని ధైర్యంగా చెప్పగలుగుతాడు। परमेश्वर में जन्मा है, परमेश्वर का लक्षण को लेके ही चलता है करके बड़ी हिम्मत से बता पाता है। इसलिए हम परमेश्वर से जन्मे ही कि नहीं जन्मा జాంచులో తోడిపోతూ కమ్మియోతో సుధార్లో దేవుల్లో పుట్టిన వారం కదా। ఇంకేదైనా పొరపాట్లుంటే వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి। देखो यही पहला యోహన్న పత్రిక 5वें अध्याय का पहला वचन, ఇదే మొదటి యోహన్న పత్రిక 5వ అధ్యాయంలోని మొదటి వచనంలో యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మి ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు। రోమీ పత్రిక ద్వారా ఈ మాట మనకు పతా చల్తా है। రోమీ పత్రిక కూడా చదువుకున్న దాని ద్వారా కూడా ఈ మాట మనకు తెలిసిపోతుంది। పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును। ये देखिए क्या लिखा हुआ है, जिसका ये विश्वास है कि यीशु ही मसीह है, वे परमेश्वर से उत्पन्न हुए हैं।
हम इसको रोमियो के 3:22 में भी जाना है। और जो कोई उत्पन्न करने वाले से प्रेम रखता है वह उससे भी प्रेम रखता है जो उससे उत्पन्न हुआ है। अगर हमने परमेश्वर से जन्मे हैं तो हमारे साथ और जो परमेश्वर से जन्मे है ना उनसे भी हम प्रेम करते हैं। మనం దేవుల్లో పుడితే ఇంకా మనలో ఇంకా విశ్వాసం బాప్తీసం తీసుకుని దేవుల్లో పుట్టామంటారే వాళ్ళని కూడా ప్రేమిస్తారు. అంతేకాకుండా ఇంకా లోకంలో ఉన్న మనుషులందరూ కూడా అందరిని కూడా ప్రేమిస్తారు. ఎందుకంటే వీళ్ళు కూడా దేవుడు లేకుండా పుట్టలా. శారీరక जन्म శరీరపరమైన జన్మ లోకంలో ఉన్న వాళ్ళది కూడా అనగా यानी कि संसार में और जो अविश्वासी है वो भी बिना परमेश्वर का नहीं पैदा हुआ। शरीर के अनुसार का जन्म भी उनको परमेश्वर का ही दिया हुआ है। शरीर में वो लोगों को भी परमेश्वर नहीं पैदा हुए, इसलिए बोला ना उनके बिना कुछ नहीं हुआ। అందుకే చెప్పబడింది కదా ఆయన లేకుండా ఏమీ కలగలేదని। तो उनसे भी प्रेम करेगा और परमेश्वर से प्रेम करता तो प्रभु का भेजा हुआ यीशु मसीह को भी प्रेम करेगा। దేవుని ప్రేమించినట్లయితే దేవుని ద్వారా పంపబడిన యేసుక్రీస్తుని ప్రేమిస్తారు। యేసుక్రీస్తుని ప్రేమించినట్లయితే అనగా పంపబడిన వాడిని ప్రేమిస్తే ఎవరు పంపారో ఆయన్ని కూడా ప్రేమిస్తారు। अगर यीशु मसीह से प्रेम करेगा यानी कि भेजा हुआ को अगर ये भेज इसको प्रेम करेगा तो जिसने भेजा था उसे यानी कि सृष्टिकर्ता को भी प्रेम करेंगे। तो परमेश्वर से जन्मे वाला का लक्षण इस प्रकार की होती है। దేవుల్లో పుట్టిన వారి లక్షణాలు ఈ విధంగానే ఉంటాయి। చూడండి हम देखिए और एक वचन देखेंगे, हमारे समय समाप्त होने जा रहे। पहला यूहन्ना पत्रिका 8वें वचन 5वें अध्याय 18 वचन देखिए। మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలోనే 18వ వచనం చూస్తే దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడనూ పాపము చేయుడని ఎరుగుదము। దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాడిని ముట్టడు। ये बहुत प्रमुख विषय है। देखिएगा पहला यूहन्ना पत्री 5वें अध्याय 18 का, हम जानते हैं कि जो कोई परमेश्वर से उत्पन्न हुआ है वे पाप नहीं करता, पर जो परमेश्वर से उत्पन्न हुआ उसे वे बचाए रखता है और वह दुष्ट उसे छू नहीं सकता। हमें अभी దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు మనం ఎట్టుండాలా? परमेश्वर से जन्मे वो लोग हमें कैसा रहना चाहिए? భద్రం చేసుకోవాలంట మనకి మనం ఎక్కడ పాపం తగలకుండా ఉండాలని భద్రం చేసుకోవాలా। अब वो मासूम बच्चा पैदा होता है कितना हम उसका ख्याल रखते हैं। नया जन्मा शिशु है वो किस तरह ख्याल रखता है उसका, कोई चीज उसको ना छुए, कोई पोल्यूशन, कोई हवा, कोई ठंडा हवा ज्यादा ना हो ना गर्म हवा ज्यादा हो, है ना। जो कोई कीड़ा मकोड़ा इसका नजदीक ना आए, कोई वायरस ना लगे, समय समय पर उसको जो चाहिए कितना ख्याल रखता है। భద్రం చేసుకోవటం అంటే అది మన భద్రం చేసుకోవటం అంటే కొత్తగా పుట్టిన బిడ్డ విషయంలో ఎన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటాం। వేడి ఎక్కువ కాకూడదు, చలి ఎక్కువ కాకూడదు, ఏ క్రిమి కీటకాలు తగలకూడదు, ఏ కాలుష్యం అనేది కూడా తగలకూడదు అని అనేక విధాలుగా బిడ్డ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కదా। అలాగే इसी प्रकार हम क्या के परमेश्वर में जो जन्मा है वो पाप नहीं करता। దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు ఇంకోటి కూడా చేస్తాడు। చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే पाप ना करने के लिए कारण क्या है? अपने आप को संभाल के रखता है, कहीं मेरे से गुनाह ना हो जाए, कहीं मेरे से पाप ना हो जाए। सोच समझ कर कदम उठाता है, सोच बूझ के काम करता है, समझदारी से बातें करता है, अगड़म बगड़म नहीं बोलता, अगड़म बगड़म नहीं करता। దేవుని మూలంగా పుట్టినవారు ఎలా ఉంటారు? మంచి ఆలోచన కలిగి ఏమి చేయొచ్చా చేయకూడదా, దేవుని బిడ్డగా ఇది నాకు తగిలిందా తగందా, ఇది ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఇలా వ్యవహరించవచ్చా వ్యవహరించకూడదా, ఇది నాకు లాభమైన నష్టమైన కష్టమైన నేను ఎలా ఉంటే నేను దేవుని మూలంగా పుట్టిన ఎలా పాపం చేయకుండా ఉంటానని భద్రం చేసుకుంటాడు। अपने आप को संभाल के रखेगा। ऐसे में क्या करेगा? दुष्ट नहीं छुएगा उसको। అలా ఉన్నప్పుడు దుష్టుడు అతన్ని ముట్టడట, यानी कि पाप उनको नहीं छुएगा। इसलिए परमेश्वर से अगर जन्मे हैं हम अपने आप को जांचने के बिना हम परमेश्वर का लक्षण को प्रकट नहीं कर सकते। మనం దేవుని మూలంగా పుట్టామని కానీ మనం మనకు ఆలోచనలు చేసుకోకుండా గనక ఉంటే, మనం జాగ్రత్త లేకుండా ఉంటే గనుక దేవుని మూలంగా పుట్టినోడిలో ఉండాల్సిన లక్షణాలు మనలో కనపడటం చాలా కష్టతరమైపోతుంది। అందుకే इसलिए देखिएगा आखिरी में एक वचन देके खत्म करेंगे। చివర్లో ఒక వాక్యం చూద్దాం। మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము
9వ వచనం చూద్దాం. పెహలా యోహన్న పత్రిక 3 అధ్యాయ 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. देखो कितने साफ साफ ये बच्चे, ये काफी है, आज का संदेश काफी है हमें पवित्र बना के रखने के लिए। देखिए पहला यूहन्ना पत्रिका 3:9 में लिखा है, जो कोई परमेश्वर से जन्मा है वह पाप नहीं करता, क्योंकि उसका बीज उसमें बना रहता है और वह पाप कर ही नहीं सकता, क्योंकि परमेश्वर से जन्मा है। परमेश्वर का बीज, उसका लक्षण, मान लीजिए आम का बीज बोएंगे, आम ही आएगा, आम ही खाएंगे ना उस पेड़ से हम। మామిడికాయ ఇత్తనం వేసాం మనం, అది చెట్టు అయింది, దాని నుంచి మామిడికాయలే తింటామా ఇంకేమైనా తింటామా? तो ఈ परमेश्वर से हम जन्मे हैं, तो वही बीज, అదే ఇత్తనం మనలో ఉండాలి, అదే ఆ లక్షణాలే రావాలి మనకి, तभी हम पाप नहीं कर पाएंगे। अपने आप को सोचे, जांच ले, पवित्र आत्मा परमेश्वर से मदद मांगे, మనకు మనం పరీక్షించుకుందాం, వాక్యానుసారంగా ఉన్నామా లేదని ఆలోచించేద్దాం। परमेश्वर की आत्मा हमारी अगुवाई करे। परमेश्वर से जन्मे हैं तो परमेश्वर जैसा पवित्र है वैसा ही हम बना रहे। దేవుని మూలంగా పుట్టినట్లయితే దేవుడు ఎలా పరిశుద్ధులుగా ఉన్నాడో అలా మనం కూడా పరిశుద్ధులుగా ఉందాం। రండి చిన్న ప్రార్థన చేసుకుందాం। आइए प्रार्थना करेंगे। जीवित खुदा हम धन्यवाद करते प्रभु जी आज के सुंदर समय के लिए। हाँ प्रभु यीशु को अंगीकार करके हमने आपसे जन्माओ करके प्रभु जी बड़ा खुशी बना रहे, मगर प्रभु जी हमारे अंदर जो जो लक्षण होनी चाहिए आज वचन के द्वारा बात किया प्रभु, धन्यवाद करते ప్రభా। యేసుక్రీస్తుని అంగీకరించి దేవుని మూలంగా పుట్టిన వారు సంతోషిస్తున్నాం, అయితే మాలో ఉండాల్సిన లక్షణాల గురించి దినాన మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా। सुनिए हर एक वचन सबके हृदय में काम करने के लिए मदद करना, सबसे बड़ी आपकी लक्षण पवित्रता है प्रभु जी। నీ లక్షణం అనేది పరిశుద్ధమైనది, అందుకే మీరు అంటున్నారు నేను పరిశుద్ధుని కనుక పెట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి। इसलिए कहते हैं प्रभु जी मैं पवित्र हूं तुम भी पवित्र बने रहो प्रभु जी। आज का वचन हम सबको प्रभु जी आपकी द्वारा हम पैदा हुआ तो प्रभु जी आपका बीज हमारे अंदर काम हो, आपका से फल हमारे अंदर आ सके। నీ విత్తనం మాలో ఉండి నీలాంటి ఫలించే జీవితం మాకు, ఆ నీలాంటి పరిశుద్ధమైన జీవితం మాకు దయచేయండి प्रभु। आपको धन्यवाद करते हुए सुनी वचन सबके हृदय में काम करने के लिए यीशु के पवित्र नाम से प्रार्थना मांगते हूँ, आमीन। प्रेज लॉर्ड। सबको जय मसीह। అందరికి వందనాలమ్మా।